గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం మే మాసం నుండి సంతాన యోగం ఉన్న రాసుల వారెవరో క్లియర్గా వివరిస్తాను. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువుని, బృహస్పతిని సంతానకారకుడు అని కూడా పిలుస్తారండి. జాతక చక్రంలో గురుగ్రహం కనుక అనుకూలంగా ఉన్నట్లయితే సత్సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే జ్యోతిష శాస్త్రం ప్రకారం 5వ ఇల్లు కూడా పిల్లలకు సంబంధించిన ఇల్లు అండి. సంతాన ఇల్లు అని పిలుస్తారు. మీ పర్సనల్ జాతకంలో 5వ ఇంటి అధిపతి ఎక్కడ ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడా, 5వ ఇంట్లో ఏ గ్రహం ఉందో దానిని బట్టి సంతానానికి సంబంధించిన అంచనా వేయగలుగుతాం. అయితే ఈ వీడియోలో శుక్రగ్రహం యొక్క పొజిషన్ బట్టి, గురుగ్రహం యొక్క పొజిషన్ బట్టి ఏ రాశుల వారికి అనుకూలమో వివరిస్తాను. 2025 మే 14వ తారీఖున గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలో సంచారాన్ని మొదలు పెడతాడండి. గురుగ్రహం వల్ల ముఖ్యంగా వృషభ రాశి వారికి సంతానయోగ సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం ఉంది కాబట్టి సంతాన యోగం పట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకు కానీ పురుషులకు కానీ రీసెంట్గా పెళ్ళైనా లేదా ఇప్పటి వరకు సంతాన ప్రాప్తి కలగకపోయినా మే మాసం తర్వాత నుండి సంతానానికి సంబంధించిన శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నట్లయితే మీ పిల్లలు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించటం కానీ, ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధించటం కానీ, వారి ఆరోగ్యం అనేది మెరుగుపడటం కానీ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా కోలుకునే అవకాశాలు కానీ ఇలాంటివి సూచిస్తున్నాయి. పిల్లల విషయంలో సుఖ సంతోషాలని అనుభవిస్తారు అని చెప్పవచ్చు. 2వ రాశి మిథున రాశి అండి. ఈ రాశిలోనే గురుగ్రహం అడుగు పెట్టబోతున్నాడు. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. అతి త్వరలో మిథున రాశిలో జన్మించిన వారు పిల్లలకు సంబంధించిన శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ పిల్లలు ఉన్నట్లయితే వారు చదువులో బాగా రాణించటం కానీ, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించటం కానీ, పిల్లలు మీ మాట వినటం కానీ, ఒకవేళ వారు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీకు జన్మించిన సంతానం కనుక విదేశీ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, విద్యా విషయంలో విదేశీ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే శుభవార్తలను వినే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశిలో జన్మించిన వారికి సంతాన విషయంలో అనుకూల సూచనలు అయితే కనబడుతున్నాయండి మే మాసం తర్వాత నుండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో అనగా 11వ స్థానంలో గురువు యొక్క సంచారం జరగబోతుంది కాబట్టి సంతాన యోగానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఇదివరకే పిల్లలు ఉన్నట్లయితే సంతానానికి సంబంధించిన ఏదో ఒక శుభవార్తనైతే వినే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే సంతానం వల్ల సింహరాశిలో జన్మించిన తల్లిదండ్రులకు అదృష్టం పడుతుంది అని చెప్పవచ్చు. ఇంట్లో శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి. మీ పిల్లలు విద్యా విషయంలో ఘన విజయాలను సాధిస్తారు. ఇంకా సంతాన ప్రాప్తి కలగని వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. వారు మంచి పేరును తెచ్చుకుంటారు. ఉన్నత విద్యా అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న మీ సంతానానికి మంచి అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి 9వ స్థానంలో అంటే 9వ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి సంతాన యోగ సూచనలు అయితే ఉన్నాయి. ఈ ఏడాదిలో మే మాసం తర్వాత నుండి తులారాశిలో జన్మించిన స్త్రీలకు కానీ పురుషులకు కానీ పెళ్ళైన వారికి సంతానానికి సంబంధించిన శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ పిల్లలు ఉన్నవారికి వారి పిల్లల చదువు విషయంలో కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ మంచి ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో ఉంటున్న మీ సంతానానికి లేదా విదేశాలలో విద్యా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఏదో ఒక రకంగా పిల్లలకు సంబంధించిన కీలక శుభ పరిణామాలైతే మే మాసం తర్వాత నుండి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి పోటీ పరీక్షల్లోనైనా ఎటువంటి ఇంటర్వ్యూల్లో అయినా హాజరైనా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇంతకు ముందు నుండి ఇబ్బందులు పడుతున్నట్లయితే మే మాసం తర్వాత నుండి రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. 7వ స్థానంలో ఉన్న గురువు
పూర్ణ దృష్టితో వీక్షిస్తున్నందున ధనుసు రాశి వారికి అతి త్వరలో సంతాన యోగ సూచనలు అయితే ఉన్నాయండి. ఆరోగ్యవంతమైనటువంటి సంతానాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ సంతానం ఉన్నట్లయితే మీ పిల్లల చదువులో మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు కానీ, ఉద్యోగం చేసే అంత పిల్లలు ఉన్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలలో మంచి అవకాశాలు రావటం కానీ, విజయాన్ని సాధించే అవకాశాలు కానీ ఉన్నాయి. అంటే ఏదో ఒక రకంగా ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో పిల్లలు కలిగే అవకాశాలు, పిల్లల వల్ల మీ కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వారు విదేశీ ప్రయత్నాలు చేస్తున్నా ఆ విషయంలో కూడా సానుకూల అవకాశాలు ఉన్నాయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నందున, అంటే 5వ స్థానమైనటువంటి మిథున రాశిలో శుభగ్రహం అయినటువంటి బృహస్పతి సంచారం మొదలు పెడతాడు కాబట్టి పిల్లలకు సంబంధించిన విషయాలలో శుభవార్తలను వినటం జరుగుతుందండి. ఇంతవరకు సంతానం కలగని దంపతులకు 2-3 నెలల్లో సంతాన యోగానికి సంబంధించిన శుభవార్తలను వినే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ సంతానం ఉన్నట్లయితే, మీ సంతానం చదువుతున్నట్లయితే విద్యా విషయంలో పురోగతిని సాధించటం కానీ, సంతానపరంగా కుటుంబంలో శుభకార్యాలు జరగటం కానీ, విదేశాలలో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందటం కానీ, వారి ఆరోగ్యం అనేది బాగుండటం కానీ జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం మే 14వ తారీఖు తర్వాత నుండి సంతానయోగ సూచనలు కానీ, సంతానం ద్వారా ఖ్యాతిని గడించే రాసుల వారు ఎవరంటే వృషభ రాశివారు, మిథున రాశివారు, సింహరాశివారు, తులారాశివారు, ధనస్సు రాశివారు, కుంభరాశివారు. ఈ రాశుల వారికి మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయండి.